స్వామి శరణమయ్యప్ప హరహర పుత్రుడే శరణమయ్యప్ప స్వామి శరణం. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసుకుని వస్తాము, చాలా బాగుంది. కానీ మాసు నిండి ఒక స్వామికి వెళ్తాడు, స్వామి నుండి మళ్ళీ మాసుకు వస్తాడు. కానీ తల్లి బిడ్డ తండ్రి పాప కథ అనమాట మామూలుగా లేదు. ఒక మందు మానాలని ఆ బిడ్డ తాపత్రను, ఆ భార్య కూడా మందు మానాలని ఒక తాపత్రము, ఆ మందు మాని స్వామి మళ్ళీ వేస్తాడు. తర్వాత కూడా మళ్ళీ స్వామి అయిన తర్వాత పాటలు కూడా మామూలుగా లేవు. థియేటర్లు అందరూ డాన్స్ చేస్తున్నారు. మన థియేటర్లు అనమాట దేవాలయం లాగా ఉన్నాయి, గుళ్ళు లాగా అయిపోయినాయి. అందరూ కొబ్బరికాయలు కూడా డాన్స్ చేస్తున్నారు అక్కడ. కానీ ఆ స్వామి వచ్చిన తర్వాత మామూలుగా లేదు. కానీ ఆ మళ్ళీ ఇంకట్టే శబరిమల వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి చూసాము. నేను వెనక తిరిగి అందరూ చూస్తుంటే అందరి కళ్ళల్లో మాత్రము అయ్యప్ప స్వామి కనిపించాడు. స్వామి శరణమయ్యప్ప. కానీ ఆ నరకుడు కూడా కత్తి పట్టుకొని మామూలుగా లేదు, నరకతా ఉంటే అప్పుడు ఇక్కడ మార్కుల్లో చూసాము నరకడము, మళ్ళీ దీంట్లో విరుముడిలో చూసాము నరకడము. కానీ మామూలుగా లేదు. కానీ మందుబాబులు అందరూ మానాలా, ఈ స్వామి మాల వేయాలా, ధరించాలా, అందరూ కొండకు పోవాలా, స్వామి ధరించుకోండి. స్వామి శరణమయ్యప్ప. సినిమా మాత్రం సూపర్ సూపర్. బ్లాక్ ఫస్ట్ అంటే మళ్ళీ ఇట్టు కొట్టేశాడు మన రవిదాస్ సారు. మళ్ళీ బ్లాక్ ఫస్ట్ అంటే ఎంత ముందు ప్లాబ్లు వచ్చాయి. ఇప్పుడు కూడా బాగుంది సినిమా మాత్రం. స్వామి శరణం అనిపించాడు. కానీ ఎంత భక్తి అంటే ఒక మాసు, ఒక ప్రేమ, ఒక నరుడు అన్ని చూసినాం. కానీ మన రవితేజ సార్లో ఇంత భక్తి ఉందని నేను ఎప్పుడు అనుకోలేదప్ప. మామూలుగా చేయలేదప్ప, మామూలుగా చేయలేదు. స్వామి శరణమయ్యప్ప. ఆ మళ్ళీ కట్ట శబరిమల, మళ్ళీ కట్ట శబరిమల, నీ మల్లం పొట్ట శబరిమల. స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి మళ్ళీ పుట్ట శబరిమల నీ మల్ల. ఆ పాటకుంద డాన్స్ తండ్రి కూతురు లేస్తాండ్రు, మామూలుగా లేదు. సీట్లో కూర్చొని అందరూ ప్రతి ఒక్కరూ లేచి డాన్స్ చేస్తాను అబ్బా, మామూలుగా లేదు. స్వామి శరణం అయ్యప్ప. నా కళ్ళు తెరిపించావు స్వామి, నా కళ్ళు తెరిపించావు. నీ కొండగా నేను రాలా పండుగానే ఈ థియేటర్లోనే చూశాను స్వామి, ఈ థియేటర్లో చూశాను. నాకు ఈ జన్మకి చాలు స్వామి, ఈ జన్మకి చాలు. స్వామి శరణమయ్యప్ప. హాయ్ బ్రో, ఇప్పుడే ఇరుముడి సినిమా చూసిన. అసలుకి ఇది కదా సినిమా అంటే, ఇది కదా మా రవితేజ అన్న. అసలుకి నిజంగా మా మెంటల్ నా కొడుకు రవితేజ అన్ననే అసలుకి ప్లాఫ్ల మీద ప్లాఫ్లు ఇచ్చిండు. మళ్ళీ అయ్యప్ప స్వామిని ఉన్నామని ప్రూవ్ చేసినావు. మళ్ళీ రవితేజ ఒక హిట్ ట్రాక్ మీద నడిపించిందని చెప్పుకోవచ్చు. అంతగా ఉంది సినిమా. అసలు సినిమాకి అసలుకి టీఎఫ్ఐ మొత్తం ఏకమయ్యి రవితేజ అన్న కంబ్యాక్ కొట్టాలని చెప్పేసి అన్నారు కదా. మన పూజలు మన రథాలు అయితే ఫలించినాయని చెప్పుకోవచ్చు. అసలుకి సినిమాలు అయితే ఆ పాటలు ఏందన్నా, పల్లె కట్టో శబరిమలకే కళ్ళం వల్లం కాలిగమెత్త స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి. అసలుకి ఆ డైలాగులు ఏందన్న, అసలుకి పిచ్చెక్కిచ్చిందన్న డైలాగులు. అసలుకి వెనకాల ఒకడు ఉన్నాడు, చేతులు వేస్తే పేగులు తీసేస్తాడు అనే భయం లేకపోతే మన కూతురు మనం కాపాడుకోవడం గుర్తామి. అసలుకి నాకు బలహీనత ఉంది, ఏ కూతురైనా నా ఆడ కూతురు అనుకోవడం నాకు అరుదైన బలహీనత. అసలు సూపర్ ఉందన్న. అసలు సినిమా వేరే లెవెల్ ఉంది. అసలుకి ఈ సినిమా ఇంత హైప్ కావడానికి రవితేజ అన్న కారణం కాదు, శివ డైరెక్టర్ కాదు, అయ్యప్ప స్వామి ఈ సినిమా ఇంత హైప్ కావడానికి మెయిన్ కారణం. సినిమా నాన్న ఓట్లేదు, తొక్కేస్తున్నారు ఎక్కేస్తున్నారని నేను అడిగి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి అమర్ సింగ్ ముందు 8-9 సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఆయన ఒప్పుకున్నాడు. అలా అని చెప్పేసి ఆయన ఎక్కేసి తొక్కేశారు ఏంటి అంటే, ఇప్పుడు ఆరక్షణ హిట్ అయిపోతేనేమో కార్తీకయ్య సక్సెస్ ఆయన కృషియా, రాజాసాబ్ ఫ్లాప్ అయితేనేమో మన నాగశౌర్యకి ఏమో తొక్కేశాడా ఏంటిది ఆ పిచ్చి మాటలు? నాకేమో అర్థం కావట్లా. ఎవడేమనుకున్నా బాస్ లేరు. నాకు సినిమాలో ఇరుముడి సినిమాలో అయ్యప్ప సాంగ్ కూడా ఉంటుంది, మా మల్లెపూల పలక అని, బంగారు పలకి. ఆ సాంగ్ వల్ల నేను ఐటమ్ సాంగ్ కూడా మర్చిపోయా. సో చాలా రోజుల తర్వాత బరువు ఎక్కిన గుండెతో బయటకు వచ్చా, బాగా ఎమోషన్ కనెక్ట్ అయిపోయా. సో నన్ను కూడా ఏడిపించేశాడు. ఒక నార్మల్ మన పల్లెటూరులో ఉండే పక్కింట్లో ఉండే ఒక అన్నయ్య, ఒక బాబాయ్ ఇలాంటి క్యారెక్టర్ చేశాడు. సో ఈ సినిమా ఇరుముడి సినిమా హిట్ అనేది రవితేజ గారికి ఒక విక్రమార్కుడు, ఒక కిక్కు, ఒక కృష్ణ తర్వాత వచ్చిన కమ్బ్యాక్ మూవీ. ఇంతకుముందు రొటీన్ సినిమాలు తీశాడు, అవి నాకు నచ్చలా ఫ్లాప్. ఇరుముడి సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్. సో నాకు బాగా నచ్చింది. ఎమోషనల్గా కడుపంతా దేవేసింది. సో డివోషనల్గా నేను పెట్టిన 350కి కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి చూడాల్సిన అవసరం లేకుండా నాకు థియేటర్లోనే అయ్యప్ప స్వామి దర్శనం చేయించాడు మన రవితేజ అన్న. ఒక మంచి కంబ్యాక్ పడింది. బ్రో మూవీ ఎలా అనిపించింది?
అలా ఇరుముడి సినిమా నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది. నిజంగా రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు పీక్స్ అనమాట. అంటే మనకి కొన్ని సీన్స్లో అయితే రవితేజ గారిని కాదు చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. అంత మంచిగా ఉంది. ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ మాస్ సీన్స్ కానీ అసలు వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అలాంటి సీన్స్ ఉన్నాయి అనమాట. అంటే స్టోరీ కూడా ఒకటే లైన్లో చెప్తా అన్న, అంటే ఒక తండ్రి కూతుర్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అని చెప్పి క్లియర్ గా చూపించారు డైరెక్టర్ గారు. ఇంకోటి అంటే సినిమా అనేది నాకు చాలా చాలా మంచిగా నచ్చింది. అంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఆ మెసేజ్ ఏదో మనకి వాట్సాప్లోనో, ఇన్స్టాలోనో, స్నాప్లోనో రాదు. బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి. ఆ మెసేజ్ ఏంటో మీకే తెలుస్తుంది. అంటే ప్రతి తండ్రి ప్రతి కూతురు వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. అంటే ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం అసలు క్లైమాక్స్ వరకు ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉందన్నమాట. అసలు పీక్స్ అనమాట. ఇంకోటి ఆ మ్యూజిక్, అంటే ఈ సినిమాలో డైరెక్టర్ గారు గ్రేట్. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఒక డివోషన్ కూడా యాడ్ చేసిర్రు అనమాట అయ్యప్ప స్వామి గురించి. చాలా అంటే చాలా మంచి వర్కౌట్ అయ్యింది. థియేటర్ కాదు గుడిలాగా అయిపోయినాయి అనమాట. అంత మంచిగా ఉంది సినిమా అయితే. సో చెప్తున్నా కదా, అంటే సినిమా బాగుంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. రవితేజ గారికి పక్కా మాస్ కమ్బ్యాక్ మూవీ ఇదైతే. థ్యాంక్ యూ అన్న. బ్రో మూవీ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. రవణ కంబ్యాక్ ఇరుముడి ఈ టైటిల్ భయంకరమైన హిట్ కొట్టింది. టైటిల్ తగ్గట్టుగా ఫినామినల్ హిట్. రవణ కంబ్యాక్. ఈ అన్న యాక్టింగ్ అయితే చింపేశాడు. ఈ వారం థియేటర్లు దేవాలయాలుగా మారిన టైం ఈ రోజు నుంచి. కలెక్షన్ సునామీ, భయంకరమైన కలెక్షన్ వస్తాయి. కంపల్సరీగా టిష్యూ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. ఆడకుండా అయితే ఉండరు. ప్రతి సీను ప్రతి బాధ వచ్చేది అంతే. కూతురు రవణ కూతురు ఇందులో యాక్ట్ చేసిన అమ్మాయి, ఆమె చనిపోయిన కాడి నుంచి భయంకరమైన బాధ వస్తుంది. ఇంకా సాయి కుమార్ గారి యాక్టింగ్ అయితే భయంకరమైన యాక్టింగ్. అది గురుస్వామి అలా చేస్తారంటే ఎవరు నమ్మరు. ఇంకా డైరెక్టర్ గారు మరి అలా తీసారో కానీ ఈ సినిమాని అద్భుతంగా చిత్రీకరించి వదిలేరు. ఈ సినిమా 5.5 రేటింగ్. ఎవ్వరు మిస్ అవ్వద్దు, అందరూ థియేటర్లో చూడండి. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుంది. సాంగ్ ఎలా ఉంది మల్లెపూల పల్లకి? ఇంకా ఆ సాంగ్ గురించి చెప్పకల్లా, అది ఎవరికి సాంగ్. ఈ సినిమా అయితే ఆ పాటలో జీవించాడు రవణ అయితే. అది లాస్ట్కి అన్న గురుస్వామి అయిపోతాడు ఈ సినిమాలో. ప్రతి సీన్ సస్పెన్స్ థ్రిల్లర్, చెప్పకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? హైలైట్స్ రవణ మాస్ యాక్షన్. ఇప్పుడు దాకా ఆయన చూసిన రవణ వేరు, ఈ రవణ వేరు. అది థ్యాంక్ యూ బ్రో. మూవీ ఎలా అనిపించింది? ఇప్పుడు 23 మూవీ చూసి వచ్చిన అన్న. మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రియల్ హిట్. కానీ మూవీ 4.5 రేటింగ్ ఇస్తా. కొన్ని సీన్స్ కొంచెం అటు ఇటు అనిపించినాయి. గురుస్వామి అట్లా చేయడము, ప్లస్ వాళ్ళ కూతుర్ని అట్లా బ్యాడ్గా చూపించడం, కొంచెం ఒక 0.5 తగ్గిస్తా. కానీ ఇక్కడ థియేటర్ దగ్గర జరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఈ సీజన్ మాల సీజన్ కాదు, ఒకవేళ మాల వేసుకుని మూవీ చూడొద్దు. ఎందుకంటే చాలా వర్గర్ సీన్స్ ఉన్నాయి, బ్లడ్ ఉంది, అది ఇది చాలా మూవీ చూడలేరు. కానీ ఇక్కడ జనాలు మాల బట్టలు వేసుకొచ్చి ఇక్కడ నేను చెప్తున్నా, పాయింట్అవుట్ చేసి చెప్తలేను. బాసురా, లుచ్చా, రవణ మాల బట్టలకు ఒక వాల్యూ ఉంటుంది. ఒక వాల్యూతో వేసుకుంటారు. అది ఎప్పుడు పడితే అప్పుడు వేసుకునే మాల బట్టలు కాదన్న. నేను 4 టైమ్స్ వేసుకున్నా, నేను చెప్తున్నా. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకునే కాదు, వేసుకోవచ్చు. కానీ వేసుకొని దానికి ఒక వాల్యూ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూడలే, అక్కడ అట్లా బాసురా, లుచ్చా అనే మాల బట్టని వేసుకోవడం. ఇక్కడ జనాలు ఇరుముడు మూవీ హైప్ చేస్తున్నారు. కానీ అక్కడ తీసింది ఎందుకు? అయ్యప్ప స్వామిని అక్కడ లో చేస్తున్నారు ఇక్కడ జనాలు. కానీ లిటరల్ ఒక ఫాదర్ అండ్ డాటర్ కనెక్షన్ని ఒక అయ్యప్ప స్వామి భక్తుడికి అయ్యప్ప స్వామికి కనెక్ట్ చేసి చెప్పిండు అన్న. మూవీ అయితే ఎక్సలెంట్. మల్లెపూల పల్లకి మనకు ప్రీ రిలీజ్ అంటే ఎట్లా చెప్పిండో ఒక్కటే వర్షన్ కాదు, చాలా వర్షన్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ వర్షన్ మూవీలో ఉంటుంది అన్న. ఒక్కొక్కరు థియేటర్కి దండం పెడతారన్న. దేవాలయాలుగా మారిపోయిన ఒక్కొక్కటైతే హైలైట్ మూవీ అన్న. టోటల్ ఓవరాల్గా చెప్పాలంటే 5కి 4.5 అన్న. ఒక్క సీన్స్ కాకుండా అయితే మూవీ బ్లాస్ట్ అంతే. థ్యాంక్ యూ బ్రో. ఫీల్ కానీ అయ్యప్ప స్వామి గురించి చెప్పడం కానీ, అది చెప్తుంటేనే ఏమైనా చేస్తున్నా కానీ చాలా ఎంత ఎమోషనల్ కానీ ఏది ఉన్నా సరే కానీ సూపర్ అంటే సూపర్ హిట్. ఇది నార్మల్ హిట్ కాదు, ఇది సూపర్ డూపర్ హిట్. ప్లస్ ఇప్పుడున్న సినిమాలలో మాత్రం ఇప్పుడు ఎంత ఫీలింగ్ ఉందో చూపెట్టిందంటే, ఒక ఎవరు ఏ క్యారెక్టర్ గురించి అయినా సరే కానీ సూపర్ అంటే సూపర్. అసలు నార్మల్ లేదు, పీక్ లెవెల్ ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది. మ్యూజిక్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. చాలా చాలా మనుషులకు హద్దుకునేట్లా ఎంత మంచి, ఎంత బ్యూటిఫుల్, ఫీల్ గుడ్ ఉంది. ఎంత ఫీల్ అంటే ఫీల్ గుడ్ ఉంది. మస్తు ఫైట్స్ సూపర్. పాప అయితే అసలు హార్ట్ఫుల్. అసలు ఆ పాప మొత్తం ప్రాణం పెట్టి చేసినట్టు, అసలు ఎంత బ్యూటిఫుల్ చేసిందంటే బ్యూటిఫుల్ చేసింది పాప.
థ్యాంక్ యూ బ్రో. సినిమా చూసినా ఇది కదన్న సినిమా అంటే, ఇది కదన్న రవాణా రేంజ్ అంటే, నిజంగా టీఎఫ్ఐ మొత్తం ఏకమయ్యే ఒక హీరో ఇట్టు కొట్టాలని ఎవరైనా వెయిట్ చేసిరంటే అది మా మాస్ మహారాజ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా అయ్యప్ప స్వామికి నిజంగా శతకోటి వందనాలు. ఎందుకనంటే మా రవణ దారి తప్పి ట్రాక్ తప్పి ఫ్లాప్ల మీద ఫ్లాప్లు ఇస్తే మా మెంటలోడ్ని, మా రవితేజ మెంటలోడ్ని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొచ్చిండు అయ్యప్ప స్వామి. నిజంగా ఈ రోజు మా అమ్మ వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి పూలు, కొబ్బరికాయలు, పూల దండలు తీసుకొని వచ్చింది. రవణ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. పాప హైలైట్ బాగా. సాంగ్ ఎలా ఉంది మల్లెపూల పల్లకి? చాలా బాగుందండి. హీరోయిన్ యాక్టింగ్ అని హీరోయిన్ యాక్టింగ్ ఓకే, అంటే పాప ఫాదర్ అనేది ఎక్కువ. అందరి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా నేచురల్ గా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చాలా బాగుంది. పీక్ లెవెల్, అసలు సూపర్ హిట్, అసలు బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. అందరూ కనెక్ట్ అవుతారు, ఏడిపిస్తారు మూవీలో, అన్ని ఉంటాయి. హ్యాపీ ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, బాగుంది. హిట్, సూపర్ హిట్, చాలా బాగుంది నిజంగా.